నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారాయణపై చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. ఇటు దీన్ని అటు దాన్ని మార్చడంలో సిద్ధహస్తుడు కాకాని. నెల్లూరులో జనగణన సర్వేపై అదనపు కమిషనర్ కీలక సూచనలు. బాబాయికి అబ్బాయి బై బై. కందుకూరులో పొగాకు రైతుల ఆందోళన. ప్రకాశం జిల్లా కందుకూరు పొగాకు బోర్డు కార్యాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదని రైతులు పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట పొగాకును తగలబెట్టారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్ర మధుసూదన్ రావు మాట్లాడుతూ పొగాకు, మొక్కజొన్న, వరి రైతులకు ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కరువైందని ఆయన ఆరోపించారు. పొగాకు బోర్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెత్తనం చలాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. 8:30కి స్టార్ట్ అయ్యి 10:30 దాకా నడుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాట్లాడదామని వస్తే 7 గంటలకే స్టార్ట్ చేసి 7:45, 8 గంటల లోపు బోర్డు క్లోజ్ చేశారు. ఇదేమన్నా అని అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరితో వచ్చేసేసి పెద్దగా మాట్లాడుతున్నారు. బోర్డు వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తారు, ఎండ ఎక్కువగా ఉంది అందుకని ఎల్లిగా పెట్టేసాం, రోజు ఎందుకు పెట్టలేదంటే నవ్వుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ వచ్చాను రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం కూడా గట్టిగా మాట్లాడాం, రైతుల పక్షాన గొంతు తిప్పితే అరాకొర రెట్లేసేసి ఆ సంవత్సరం మామానికి వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే 2-3 నెలలు అయిపోయి బోర్డు స్టార్ట్ చేసి జగనన్న ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హయాంలో కేజీ 34 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయల దాకా పెరిగింది. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ 190 రూపాయలు. సేమ్ పొగాకు, సేమ్ కలరు, సేమ్ చూస్తే రైతుకి దగ్గర ఒక బ్యాగ్నికి 5 లక్షల రూపాయలు యావరేజ్గా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఒక బ్యాగ్నికి 10 బ్యాగులు వేసిన వాళ్ళకి 50 లక్షలు. ఈ విధంగా చూస్తూ పోతే గత సంవత్సరం మేము పాడిందే పాట ఏమనంటే పోలీసులను పిలిపించేసి లోపలేసి కొట్టిస్తాము, భయభ్రాంతులు గురించి రైతులు కూడా మా ముందే ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మేలైనప్పుడు రైతు పరిస్థితి ఇక్కడ బోర్డులో. ఎప్పుడైనా కానీ ఈ అధికారం ఉన్న వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీకు అందరూ తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ రైతు పిల్లలే, వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళందరూ గిట్టుబాటు ధర చేపట్టమడుతూ ఇదే కందుకూరు నడిబొడ్డి మీద ఇదే బోర్డు ముందు ఆమె నిర్వహించడం చేస్తాం రైతులు న్యాయం జరిగిందాక. ముఖ్యంగా చంద్రబాబు మనం చేస్తున్నాం, అయ్యా 2 ఏళ్ళైంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, మా పక్షాన ఉన్న వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ మంది పోగేశారు ఇక్కడ. అసలు వైసీపీకి అనుకోవచ్చు మమ్మల్ని చూసి. తెలుగుదేశం పార్టీ కూడా మేము పొద్దున్న ఫోన్లో రైతులతో మాట్లాడాం, అయ్యా మీ తవులు లేకుండా రండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మాకు రేటు కావాలి, మేము నష్టపోకూడదు, మమ్మల్ని నమ్ముకున్న రైతు కుళ్ళు నష్టపోకూడదు, మాకు పార్టీలు లేవు, మేము ఈ పార్టీ వస్తే మా పార్టీ వస్తే మాకేదో మేలు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు మాకన్నా దండలేస్తాడు, మేమందరం బాగుంటామని చెప్పి ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడు చూస్తే మేము పట్టించుకుని నాదులు లేడు, ఏం చేయాలి తెలియక మేము అందరూ అల్లాడిపోతున్నాం, గిట్టుబాటు ధర లేక అప్పులు తీసుకొచ్చాం, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలి తెలియకుండా అని చెప్పేసి మమ్మల్ని కూడా ఆహ్వానించి రండి, మేము కూడా మీ పక్షాన్ని నిలబడి మనం అందరం కలిసి బోర్డు అధికారులు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570
270+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. మంత్రి నారాయణ ఆధిపత్య దాహంతో నగరంలోని డివిజన్లను ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టానుసారంగా మార్చాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ డివిజన్ను జెండా వీధిని రకరకాలుగా మార్చారని ఆయన పేర్కొన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని నెల్లూరు నగర కార్పొరేషన్ను కల్పించాలని, దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్ గురించి, డివిజన్ బైఫర్గేషన్స్ గురించి ఇచ్చినటువంటి ఆ జాబితా కనుక చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. విచ్చలవిడితనంతో ఇందాక జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు నెల్లూరులో జరుగుతున్నది నారాయణ రాజ్యాంగం అనిపిస్తుంది. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి పని, అది పద్ధతి పాడులే, ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా నెల్లూరుని ముక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి పనులతో ఈరోజు జనాలు తలగొక్కుంటున్నటువంటి పరిస్థితి, ఏది కూడా అర్థం లేనటువంటి పనులు. మరి ఈ సందర్భంగా ఇక్కడ కూడా డివిజన్ బైఫర్గేషన్ చేసేటప్పుడు కూడా ఒక వీధిలో ఒక సైడు ఒక డివిజన్, ఇంకొక సైడ్ ఇంకొక డివిజన్. వారి నాయకులు కనుక పోయి అయ్యా ఈ ఏరియాలో మనకు ఓట్లు పడవంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక డివిజన్లో కలిపాడు. ఈ ఏరియా మనకు అనుకూలం కాదంటే, ఆ ఇల్లు మనకు అనుకూలం కాదంటే ఆ ఇల్లును కూడా ఇంకొక డివిజన్లో కలిపాడు. అలా అస్తవ్యస్తంగా ఈరోజు మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో డివిజన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే పెన్నా నది అవతల వెంకటేశ్వరపురం కానీ, గాంధీ గిరిజన కాలనీ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ 2, 3 డివిజన్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అక్కడ అటుపక్క ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీ కానీ, పెన్నాకి యువతలో ఉన్నటువంటి 52వ డివిజన్లో ఉన్నటువంటి బర్మాశాల గుంట కానీ కనీసం అక్కడికి ఇక్కడికి రాకపోకలు కూడా లేవు. మళ్ళీ హైవే వచ్చి వేరే డివిజన్లోకి వెళ్తుంది. మరి ఈ పరిస్థితుల్లో దీన్ని తీసుకొని వచ్చి ఒక డివిజన్గా పెట్టడం, అదేవిధంగా నేషనల్ హైవేకి అవతల ప్రధానంగా 13వ డివిజన్ సంబంధించి దానిలో ఒక ముక్కను తీసుకొని వచ్చి 16వ డివిజన్లో కలిపారు. మళ్ళీ 16వ డివిజన్లో ముక్కను తీసుకెళ్లి 13వ డివిజన్లో కలిపారు. అలా కలపాల్సిన అవసరం ఏముంది? దాంట్లో నుంచి ఒక ముక్క నెట్టు, దీంట్లో నుంచి ఒక ముక్క నట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ప్రతి డివిజన్లో కూడా చేయడం. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే మైనార్టీలకు సంబంధించి 43వ డివిజన్ జెండా వీధి అంటే అందరికీ కూడా తెలుసు, పురాతన కాలం నుంచి కూడా అది మైనార్టీలు అక్కడ ఒక పవిత్రంగా వారందరూ కూడా అక్కడ నివసించేటువంటి పరిస్థితుల్లో దాన్ని సుమారుగా 4 ముక్కలు చేసి ఒక ముక్కను తీసుకొని వచ్చి విఆర్సీ సెంటర్ ఉండే చాకలి వీధిలో కలిపారు. జెండా వీధిలో ఆల్రెడీ అది 1, 2 డివిజన్లు చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి దాన్ని ముక్కలు చేసి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి 44వ డివిజన్ అంటే ఆచార్య వీధి కానీ వీటిలో కలపడం, ఇంకొక దాన్ని తీసుకెళ్ళి 47, 48వ డివిజన్లో కలపడం, ఇలా రకరకాలైనటువంటి మార్పులు చేసి ఎక్కడా కూడా నారాయణ గారికి అవగాహన ఉండదు. అదేమంటే చెప్తాడు, నేను 80,000 ఇల్లు తిరిగానని చెప్తుంటాడు. నాకు నవ్వు వస్తుంది. అసలు 80,000 ఇల్లు తిరగడానికి సాధ్యమా? ఎలక్షన్స్కి ముందు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, మీకు ఏది అనిపిస్తే అది చెప్పడం, జనాల అమాయకులు అనుకొని మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు గమనించలేరని మీరు అనుకుంటా ఉంటారేమో. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు మీద ఒక అవగాహన లేకుండా నెల్లూరుని ఏ విధంగా అంటే ఆ విధంగా కూడా ఒక డివిజన్లో చూస్తే ఓట్లు అత్యధికంగా పెట్టడం, ఇంకొక డివిజన్లో చూస్తే అత్యల్పంగా ఓట్లను పెట్టడం, ఎక్కడా కూడా ఒక సమానత్వం అనేది లేకుండా చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు దీన్ని తీసుకొచ్చిన తర్వాత నిన్నటి రోజున మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కనుక దీనిలో మార్పులు తీసుకురాకపోతే ప్రధానంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు ఓటర్ల తొలగింపు కానీ, అలానే అనర్హులైనటువంటి ఓట్స్ని తీసేయడం కానీ, అర్హులైనటువంటి ఓట్లని మళ్ళీ కొత్తగా యాడ్ చేయడం కానీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది 22 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ 7కి కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎస్ఐఆర్ పూర్తయ్యేటప్పటికి చాలా వార్డులలో ఓటర్లు మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, భారీ మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దాని తర్వాత ఎస్ఐఆర్ తర్వాత ఈ డివిజన్స్లో మళ్ళీ అసమానతలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత జరిగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సెప్టెంబర్కు ముగిస్తూ ఉంటే సెప్టెంబర్లో కొత్త ఓటర్ లిస్ట్ కూడా వచ్చే క్రమంలో హడావిడిగా మీరు ఈరోజు ఈ డివిజన్ బైఫర్గేషన్ తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ని కూడా రద్దు చేసి ఇంకా ముందుగానే జరపాలనే దురాశ. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి కానీ స్థానికంగా ఉన్నటువంటి
నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్లో కానీ మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయనేది మీకు అర్థమవుతా ఉంది. అందుకని ఎంత వీలైతే అంత ముందుగా మీరు ఎలక్షన్స్ జరపాలా, మనం ఏదో ఒక విధంగా చేతులు దుడుపుకొని మనం గెలిచినాం అనిపించుకోవాలని చెప్పి మీరు ఈరోజు ప్రధానంగా మంత్రి నారాయణ గారు మున్సిపల్ అర్బన్ మినిస్టర్గా ఉండి మీ కనుసన్నల్లోనే ఈ బైఫర్కేషన్స్ అన్నీ కూడా జరిగినాయి, జరగకుండా కూడా ఉండవు. మరి ఇట్లాంటి దురాలోచనలతో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఏదో ఒక విధంగా అక్రమంగానైనా గెలిచి మనం పైచేయి సాధించాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకునేంత పిచ్చోళ్ళు కాదు. పోయినసారి 54 డివిజన్స్ వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత మీరు వారందరినీ కూడా ఒక పెద్ద బూత్ పదం మాట్లాడిస్తారు అందరి దగ్గర. అదేమంటే గెలిచిన పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చేరతా ఉన్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పించి వారందరికీ కూడా కండువాలు కప్పినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ మాట మనకు ఎక్కడ వినపడదు. ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేయాలా, అంతేగాని అధికారంలోకి ఒక పార్టీ రాగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా అధికార పార్టీలోకి వచ్చేసేయాలా, అధికార పార్టీలోకి వెళ్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలోకి రావాలా అని ఆలోచిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజు కూడా పనిచేయాల. లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఒక్కరోజైనా ఒక్క నాయకుడి కోసమైనా ఒక కార్యకర్త కోసమైనా మీరు పనిచేసింది కానీ వారి గురించి ఆలోచించింది కానీ మీకు తెలియదు, మీరు ఆ పని చేయలే. మరి ఈరోజు మీరు అధికారంలోకి రాగానే గతంలో 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు 2024-29 అధికారంలోకి రాగానే కనిపిస్తూ ఉంటారు. 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిల్ల, అదేమంటే నేను కేంద్ర కార్యాలయాల్లో అక్కడ పనిచేస్తున్నానని చెప్తారు. అది ఊడికి తెలియదు, ఊడి చూసిందిలే. కాబట్టి మీరు అబద్ధం చెప్తే కూడా నమ్ముతారనే భ్రమతో మీరు నేను ఆడ పని చేసినా ఏడ పని చేసినా ప్రజలకు కనిపించలేదు, అదొక్కటే నేను చేసిందని అంటారు. రేపొద్దున 2029-34 మధ్యలో కూడా మీరు మళ్ళీ ప్రతిపక్షంలోకి మళ్ళీ కనపడరు. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు, ప్రతిపక్షాల బాధలు తెలియదు. కాబట్టి ఓడిపోయిన పార్టీలో ఎవరు ఉండబల్లా, అందరూ కూడా అధికార పార్టీలోకి వచ్చేయాలా అనే ఆలోచన మీరు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, మీరు కానీ మీ అంచెలు కానీ మీ నాయకులు కానీ అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారా? వస్తే తీసుకుంటారా? అది సాధ్యమా? ఈ మాట చెప్పించడం కరెక్టా? మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీ అభిప్రాయాలు నచ్చినాయి, మీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి అని చెప్పి మాట చెప్పించి తీసుకోండి. అంతేగాని అధికార పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఆ ఉద్దేశంతో మేము అధికార పార్టీలో చేరుతున్నాం అని చెప్పి అందరి దగ్గర కూడా కామన్ స్లోగన్ చెప్పించి వాళ్ళందరినీ కూడా మీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు గొంతుకు వస్తూ ఉండదు. ఈరోజు ఇస్తారా? రేపు పొద్దున మీరు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచినారు, మీరు తీసుకున్నారు, మీరు వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తారా? ఇవ్వండి చూద్దాం. ఇవ్వాలి కదా, న్యాయంగా ధర్మంగా మీరు పిలిపించి కండువాళ్ళు కప్పించుకొని వాళ్ళని మోసం చేసి గొంతులకు వస్తారు ఇప్పుడు. సో ఇది మీకు అలవాటైనటువంటి నైజం. ఏ విధంగా మీరు మాట్లాడతారండి? ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ని ముక్కలు చేసినటువంటి తీరు చూస్తే ఎక్కడ పాము వెలికల్లాగా ఉన్నాయి, సన్న సన్న ముక్కలుగా ఎక్కడ చేసి ఆ బిట్టుని ఈ బిట్టుని కలపడం, కులాలని మతాలని కాలనీలని మీ ఇష్టం వచ్చినట్టు విభజించినారు. ఎక్కడా కూడా స్థానికంగా వాళ్ళ లీడర్షిప్ ఉంటుంది. ఒక కాలనీ అంటే ఆ కాలనీకి సంబంధించిన ఒక లీడర్ ఉంటాడు, ఆ కాలనీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉండకూడదు. అంటే దాన్ని ఏం చేయాలా? ఆ ఓట్లు మీకు పడవు కదా, పేదా సాదా మధ్యతరగతి వాళ్ళు మీకు వేయరు కదా ఓట్లు. కాబట్టి వాటన్నిటిని కూడా ముక్కలు చేసి ఇక్కడ ఉండే వాళ్ళని ఇంకొక దగ్గర వేసేస్తే వాళ్ళు ఓటింగ్ కూడా పోయే అవకాశం ఉండదు. ఆ పోలింగ్ స్టేషన్ దాకా పోయి ఓట్లు వేసేంత ఓపిక కూడా ఉండదు చాలా మందికి. సో ఎక్కడ ఓటింగ్ అన్నది కూడా తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చిన్న భిన్నం చేసి ముక్కలు చేసేస్తే రేపు పొద్దున మీరు దాన్ని బేస్ చేసుకొని మేము గెలిచినాం అనిపించుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి అనేకమైనటువంటి తప్పిదాలని ప్రజలకు చూపించడానికి సిద్ధం, చూపించాం కూడా. గతంలో మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, ఏదంటే అది మాట్లాడిస్తారు, పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఇంకొకటి ఖజానా ఖాళీ, ఈయనేదో ఖజానాని పెద్ద నింపినట్టు అక్కడ ఖాళీ అయినట్టు మీరు చేస్తామండి తలతిక్కల పనులకి. ఖజానా ఏమైందో ఒకసారి చెప్పమంటారా? చెప్తే ప్రజలు తరుముకుంటారు మిమ్మల్ని. మీరు చేస్తామంటే తలతిక్కల పనులకి, మీరు పెడుతున్నటువంటి విచ్చలవిడి ఖర్చులకి, ఆ డబ్బులు పేదవాళ్ళ నుంచి గొంతులు పిండి మీరు కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు కనుక లెక్కలు కానీ చెప్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారన్నది మీరు ఆలోచించుకోవాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ గురించి హేళనగా మాట్లాడడం నారాయణ గారికి పెద్ద అలవాటు అయిపోయింది. ఈయన ఏదో ఒక 2 స్కూల్స్ని డెవలప్ చేశారంట, 44,000 స్కూల్స్ని డెవలప్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోవాలా? చెయ్యండి, తప్పులే. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే అర్హత మీకుందా? ఈరోజు నెల్లూరు నగరంలో నాడు నేడు కింద రోజు సుమారుగా 85 స్కూల్స్ దాకా డెవలప్మెంట్కి నాడు నేడు కింద 80% కంప్లీట్ అయి ఉంటాయి. వాటన్నింటిని మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అట్టహాసంగా ఏదో 1-2 స్కూల్స్ చేసేసినామని చెప్పి నేనే పెద్ద కింగ్ అని చెప్పుకోవడానికి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు. కనీసం 30 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏది డబ్బులు నాడు నేడు కింద అమౌంట్ శాంక్షన్ అయ్యి ఆ అమౌంట్ అంతా కూడా
డబ్బులు ఉంటాయి, పనులు కావాలా, 5 కోట్లు కానీ దాంట్లో నుంచి ఖర్చు పెడితే ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా బ్యాలెన్స్ పనులు అయిపోతాయి. ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసినారు. ఆ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయకుండా నాడు నేడు అన్నారు. మరి మీరు పేరు మార్చుకున్నారు, మన బడి మన భవిష్యత్ అని. దాంట్లో కూడా 1500 కోట్లు మన బడ్జెట్లో అలొకేషన్ చేసుకున్నారు కదా. ₹1 ఖర్చు పెట్టినారా? పెట్టలే. నాడు నేడు కింద ఉన్నాయి డబ్బులు, వాటినైనా పెట్టి ఆ ఇన్కంప్లీట్ పనులైనా చేసినారా? చేయలే. మరి ఈరోజు మీరు 2 స్కూల్స్ని కంప్లీట్ చేసి నేనేదో ఈ ప్రపంచానికి నేను విద్యని నేర్పించడానికి ఒక మంచి స్కూల్స్ని రూపుదిద్దుతున్నాను, అసలు స్విమ్మింగ్ పూల్తో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నానని చెప్తా ఉంటే అసలు బాధ అనిపిస్తుందండి. మీరు ఇన్ని 44,000 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు. కొన్ని స్కూల్స్ సెకండ్ ఫేజ్లో వచ్చినట్టువి 80% కంప్లీట్ అయి ఉన్నాయి. వాటి గురించి ఒక్క ఇటుకరాయి కూడా పెట్టినటువంటి మీరు ఈరోజు మీరు ఏ అర్హతతో మాట్లాడుతూ ఉన్నారు? ఒక 2 స్కూల్స్ అనేవి కంప్లీట్ చేయండి, సంతోషం, దానికి అప్రిషియేట్ చేస్తాం. కానీ మిగతా స్కూల్స్ గురించి పట్టించుకోకుండా నేను పెద్ద చేస్తానని చెప్పుకోండి, ఇబ్బందిలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక ఏంటండి మీకు? నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా. అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో అర్హత కూడా నారాయణ గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తిడతారా? మీరు చెప్పుకోండి, మీరు చేసేది మీరు ఘనకార్యాలు చెప్పుకోండి. 12,000 రూపాయల చెట్లకి దోచుకోవాలని చూస్తున్నారు, అడ్డుకున్నాం కాబట్టి సరిపోయింది. మిగతా అన్ని విషయాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. జాఫర్ సాహెబ్ కెనాల్ని తెల్లార్చినారు. మీరు చూడండి, అక్కడికి వెళ్ళి మీరు ఈ రోజుకి కూడా దాన్ని సమర్థించుకునే దానికి మీరు ఎన్ని అగచాట్లు పడతా ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు బాధలు ఏంటనేది మీకు తెలియదు. ఇప్పుడు కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ని ఇంకా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అక్కడ ఉండే పేదవాళ్ళని ఇంకా ఉండేవాళ్ళని కూడా తరిమి కొట్టి. సో ఇట్లా మీరు తలపై మన సర్వేపల్లి కెనాల్ మీద పట్టింది చూపు, దాన్ని నాశనం చేయడానికి. ఆ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ 80% దాకా అయ్యింది. దాని మీద ఒక ఇటుకరాయి పెట్టల, దాని పక్కన ఉండేది ఆక్రమించుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ ఎన్టీ మూలకి మళ్ళీ షాపులు ఇస్తారంట. మీకేం అర్హత ఉందండి? జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ మీరు చేసినారా? దానికి ముందు రోడ్డు మీరు వేసినారా? ఏమీ చేయకుండా మీరు వచ్చి మీ వాళ్ళకి, మీ ఎన్టీ వాళ్ళకి, మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకి, మీ దగ్గర ఉద్యోగులు ఎంతమందికి ఇచ్చారో కూడా లిస్ట్ పెట్టమంటారా? పెట్టలేక కాదు, మీరు మాట్లాడితే మీరంతా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీకు అలవాటు నైజం అయిపోతా ఉంది. మరి ఇప్పుడు కూడా దాన్ని ఆ మిగతా దాంట్లో కూడా అంగళ్ళు పెట్టాలంట. ఎన్ని అంగళ్ళు జరుగుతాయి? సాయంత్రం 4 గంటలకు పోదాం, కనీసం 10% షాప్స్ తీసారా? బలవంతంగా తీస్తున్నట్టు రాత్రి 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట వాళ్ళు. మిగతా షాపులలో ఎక్కడ అమ్మకూడదు. మీరు ఇచ్చిన అంగళ్ళు మాత్రం రాత్రి 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట. అది ఏం చేస్తూ ఉండాలి మీరు? సండేలు అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. పెట్టండి, స్కీములు ఎన్ని పెడతారో పెట్టండి. ఎట్లా బలవంతంగా వాళ్ళ మీద షాపులు తీపించాలని. దుర్మార్గం కదా ఇవన్నీ. ఈరోజు ఈ బైఫర్కేషన్ చూస్తూ ఉంటే కడుపు పండుతుంది. మీరు ఓడిపోతారని డిసైడ్ అయిపోయి దీన్ని ముక్కలు చెక్కలు చేసి రిజర్వేషన్ని గందరగోళం చేసేసి ఎవరికి కూడా స్థానిక నాయకత్వం లేకుండా కలిసి ఉండే వాళ్ళందరినీ కూడా విడగొట్టి ఈ పరిస్థితులను మీరు తీసుకొని వచ్చి నెల్లూరుని ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని నారాయణ గారికి కానీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా చెప్తున్నాం, మీరు లెక్క లేకుండా మేము ముందుకు వెళ్తామంటే మేము తప్పకుండా కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. తప్పకుండా ప్రజల కోసం ఏ పోరాటం కనుకైనా కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి ఇంటికి విచ్చేసే జనగణన అధికారికి తమ కుటుంబానికి, గృహానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని అదనపు కమిషనర్ సెన్సస్ ఆఫీసర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి ఇంటికి విచ్చేసే జనగణన అధికారికి తమ కుటుంబానికి, గృహానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని అదనపు కమిషనర్ సెన్సస్ ఆఫీసర్ సూచించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ PGRS లో టోటల్ గా 44 గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకున్నాము. వాటిల్లో 13 గ్రీవెన్సెస్ టౌన్ ప్లానింగ్ వి, 18 గ్రీవెన్సెస్ టిడ్కోకి సంబంధించి గ్రీవెన్సెస్ ఇచ్చారు. అది అలాగే మిగతా విభాగానికి సంబంధించి మిగతా గ్రీవెన్సెస్ వచ్చాయి. వాటన్నిటిని
ఆఫీసర్స్కి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి పంపించి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద ఇమీడియట్గా రిజాల్వ్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వాటితో పాటు ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్స్లో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. 30వ తారీఖుకి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఈలోపు ఎవరైనా ఇంటి దగ్గర కానీ లేకుండా అంటే తాళం వేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి గనక వస్తే మీ గృహ గణన కూడా కంప్లీట్ అవుతుంది. ఎవరైనా గణన ఇంకా కంప్లీట్ చేసుకొని పక్షంలో వాళ్ళు కన్సర్న్డ్ సచివాలయంకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ మీ ఇంటి వద్దకు ఎన్యూమరేటర్ వచ్చి మిమ్మల్ని కూడా గణనలో ఇంక్లూడ్ చేస్తారు. సో ప్రజలందరూ దీనికి సెన్సస్ కి సహకరించాలని కోరుకుంటున్నాను. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయా? ఆనం రంగమయూర్ రెడ్డి ముఖం చాటేయడం దేనికి సంకేతం? బాబాయ్ ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రంగమయూర్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వస్తుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ కుటుంబాల్లో పేరెన్నిక కలది ఆనం కుటుంబం. గతంలో ఆ కుటుంబం అంతా పార్టీలు వేరైనా ఒకే తాటిపైన నడవడం రివాజు. కీర్తిశేషులు ఆనం వివేకానంద రెడ్డి ఈ కుటుంబాన్ని ఏకం చేసి నడిపించేవాడు. తమ్ముడు రామనారాయణ రెడ్డి కోసం తనకు వచ్చే మంత్రి పదవి కూడా అవకాశం ఉంటే తన తమ్ముడికి ఇవ్వాలని చెప్పిన నేత కూడా ఆనం వివేకానే. ఇదంతా గత చరిత్ర. రోజు రోజుకి ఆనం కుటుంబంలో విభేదాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనం దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వెంటే ఆనం వివేకానంద రెడ్డి రెండో కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి నడిచాడు. ఆనం వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న సందర్భంగా కూడా బాబాయ్ వెంటే రంగమయూర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. రామనారాయణ రెడ్డి తర్వాత ఆనం వారసత్వం తనకే వస్తుందని భావించారు. ఇటీవల కాలంలో ఆనం రంగమయూర్ రెడ్డి బాబాయ్ రామనారాయణ రెడ్డి వెంట కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో రంగమయూర్ అడ్రస్ ఎక్కడ వెతికినా కానరావటం లేదని వివేక అభిమానులు ఆరా తీస్తుంటే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డిని బాబాయ్ ప్రమోట్ చేసుకోవటాన్ని రంగమయూర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. తాను ఆనం వివేకానంద రెడ్డి వారసుడిగా రాజకీయాలు నెరపాలనుకుంటే బాబాయ్ తనకు అవకాశం ఇవ్వటం లేదని రంగమయూర్ రెడ్డి వాపోతున్నారట. అందుకే తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్తున్నారట. ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ బాబాయ్ ఆనం రామనారాయణ రెడ్డి వెనుక రంగమయూర్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఆనం వివేకానంద రెడ్డి జయంతి మంత్రి రామనారాయణ రెడ్డి ఏర్పాటు చేస్తే వివేక అభిమానులు, టీడీపీ అభిమానులు, వివిధ పార్టీ నాయకులు హాజరయ్యారు. అసలు ఆనం వివేకా కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి గత 7 ఏళ్లుగా బాబాయ్ రామనారాయణ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల కాలంలో వివేకా జయంతికి రెండో కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదేంటని పలువురు ప్రశ్నిస్తే తనకు పిలిపే లేదని వాపోయారట. ఇప్పటికీ ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి, రంగమయూర్ రెడ్డి ఇద్దరు బాబాయ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి దూరమైనట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి నెల్లూరు నగర కార్పొరేషన్ లో వార్డుల టెంపుల్లో చేతి వాటాన్ని ప్రదర్శించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణకు ఏమీ తెలియకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని ఇటు దీన్ని అటు మార్చడంలో సిద్ధహస్తుడని ఆయన ఆరోపించారు. విమర్శించే స్థాయి లేదని, తనకు ఏమీ తెలియదని, ఆయన కేవలం విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే తెలుసని ఆయన ఆరోపించారు. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి నెల్లూరు నగర కార్పొరేషన్ లో వార్డుల టెంపుల్లో చేతి వాటాన్ని ప్రదర్శించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణకు ఏమీ తెలియకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని ఇటు దీన్ని అటు మార్చడంలో సిద్ధహస్తుడని ఆయన ఆరోపించారు. విమర్శించే స్థాయి లేదని, తనకు ఏమీ తెలియదని, ఆయన కేవలం విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే తెలుసని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి విభజన ప్రక్రియని ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కూడా, ఆది నుంచి కూడా ఈ స్వయం శక్తితో ఎదగాల్సినటువంటి లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థలు
అవి బ్రిటిష్ కాలం నుంచి మనుగడలో ఉన్న చంద్రబాబు పుణ్యమా అని స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంచెలంచెలుగా స్థానిక సంస్థలని అణగదొక్కడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసినటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు మరి నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో మేము ఓడిపోతామో కాబట్టి కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమైపోతుంది అనేటువంటి భయం ఏర్పడింది కాబోలు సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ దగ్గర నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి ఆగడాలు ఎక్కడా కూడా చూడనటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలు ఈ డీలిమిటేషన్లో చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ ఈరోజు మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పని ఈరోజు వాటిని అంచెలంచెలుగా దిగదార్చేటువంటి విధంగా కేవలం పరిపాలన అవసరంలే, అభివృద్ధి అవసరంలే, ప్రజల సంక్షేమం అవసరంలే, కేవలం మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికై ఈ కార్పొరేషన్ మా పరమైపోతే చాలు. ఎందుకంటే అలవాటు. నారాయణ లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే, ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కడిని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఊరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా తగుదనమ్మ అంట వచ్చి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇదేం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్థానిక సంస్థను నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు మరలా పునరుజ్జీవనం ప్రసాదించడం జరిగింది. గర్వంగా మేము ఆడి చెప్పుకోగలము. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో అభివృద్ధి మాత్రం స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఎవరైనా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా పనిచేయలేడు కాబట్టి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తాడేమో, దానివల్ల సామాన్య ప్రజానీకానికి అర్హులైనటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో ఇబ్బంది కలుగుతుందేమోనని దాన్ని పరిపాలనకు సంబంధించినటువంటి ఆ బాధ్యతను ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే అభివృద్ధి మొత్తం స్థానిక సంస్థలకి అప్పచెప్పాడు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలుందో వాటిల్లో మాత్రం ఎక్కడా కూడా అర్హులకు అన్యాయం జరగకుండా, ఈరోజు అర్హులకి అన్యాయం జరగకుండా పూర్తిగా అనర్హులకి దాంట్లో స్థానం లేకుండా ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి 54 డివిజన్లని 72 డివిజన్లకు మార్చారు. ఈ మార్చడంలో వీళ్ళిద్దరు ఉద్దండలు నారాయణ గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారికి వెనతో పెట్టినటువంటి విద్య, ఇటువంటివన్నీ మార్చడం, దీన్ని అటు ఇటుయడం. గతంలో కూడా ఆయన ఏమి రాజకీయాలు లేకముందు కూడా గతంలో ఉన్నటువంటి పాలకులకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ విధంగా మార్చాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏ విధంగా మనం పరం చేసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన లేదా నారాయణకి అంత తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కానీ నారాయణ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఉన్నారు, రేపు వాళ్ళే నారాయణ ముంచబోతారో. ఆ నారాయణ ముంచడంలో ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో విభజించారు. కాబట్టి వీళ్ళిద్దరు, ఆయన మాస్టర్ బ్రెయిన్, ఈయన టీచర్ బ్రెయిన్, ఈ రెండు కలిపి ఏం చేశాయంటే నెల్లూరు జిల్లాను ముక్కలు చెక్కలుగా చేసి పరిపాలనను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి దిగజారిపోయాయి. మేము మిమ్మల్ని అడిగేది, ఎక్కడన్నా వికేంద్రీకరణ అనేటువంటిది జరిగేటప్పుడు ఈరోజు మీరు 18 స్థానాలు తీసుకురావాలనుకున్నారు. 54లో మరొక 18 కలపాలనుకున్నారు. 54లో 18 కలిపితే ఎంత? ఒక్కొక్క 3 స్థానాలకు సంబంధించి ఒక స్థానం అభివృద్ధి, ఒక స్థానం పెరుగుతుంది. సరే, ఏ లెక్కలైనా సరే, బహుశా అంతకుముందు 54 9 అత్యొచ్చే సంఖ్య అనుకున్నాడు. ఇప్పుడు నారాయణ 72 అయితే 9 వస్తుంది అనుకున్నాడు, మాకు తెలియదు. 72 చేశాడు. చేసినటువంటి వాడు ఈరోజు 3 డివిజన్లను క్లస్టర్గా పెట్టి 18 క్లస్టర్లు చేసి ఆ 18 క్లస్టర్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేయాలా? ఏదన్నా గతంలో ఏదన్నా పొరపాట్లు జరిగి జనాభా ప్రాతిపదికలో ఏదన్నా తేడాలు ఉంటే వాటిని చేయాలి. ఈరోజు ఒక పక్క సర జరుగుతూ ఉంటే, ఒక పక్క కొలగణన జరుగుతుంటే, ఓ పక్క జనాభా లెక్కలన్నీ పూర్తి అయ్యేటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత ఆదుర్దాగా దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు అని అంటే అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తప్పుపడతారు. కాబట్టి మీరు దాని ప్రకారం చేయాలి అంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు చేసి కూర్చోవడం జరిగింది. ఈరోజు మేము మమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం, ఈరోజు మీరు తీసినటువంటి దాంట్లో జనాభాను పాటించారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం
సమానమైనటువంటి జనాభాకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలా అని చెప్పి అది ఏ స్థాయిలోనే సరే, వార్డు స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఈరోజు కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్ స్థాయి దగ్గర నుంచి మేయర్ దాకా అదే రకమైనటువంటి సూత్రాలు వర్తిస్తాయి. మీరు వాటికి తిరోధకాలు ఇచ్చి ఒక దగ్గర అత్యధిక జనాభాను పెడితే, ఒక దగ్గర జనాభా లేకుండా డివిజన్ చేస్తుంది అంటే దాని అర్థమైంది, మీకు బలం ఉన్న దగ్గరేమో చిన్న స్థాయి డివిజన్ పెట్టుకున్నారు, మీకు బలం లేని దగ్గరేమో మీకు బలం ఉన్నటువంటి డివిజన్లన్నీ కలుపుకొని దాని ప్రకారం విభజించారు. దాని ఉద్దేశం ఏంది, గెలిపే పరమావధి తప్ప ప్రజా అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది మీకు పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమాన జనాభా ఉండాలి, సమాన జనాభాకు ప్రాతినిధ్యం వహించాలనేటువంటి దానికి ఈరోజు మీరు తిలోదకాలు ఇచ్చారు. ఇక చూస్తే భౌగోళిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు నారాయణకి అయితే తెలియదు, ఏ పక్క ఏ మూల ఏముందో కూడా తెలియదు, గుర్రాల మడుగు సంగవాడుందో తిరిగిపోయా, కనుపర్తిపాడు అంటే ఎందుకు తిరిగిపోయా, ఆయన తీసుకొచ్చి పెడితే ఈరోజు పెన్నా నదికి అవతల కొంత యువతల కొంత, వాళ్ళంటే ఎగిరి రావాలా, దాటి రావాలా, లేకపోతే హైవే తిరిగి రావాలా, ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలంటే ఏ విధంగా రావాలా, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, జాతీయ రహదారికి అవతల పక్క కొంత, ప్రతి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కడతావా, ఇప్పుడు చెట్లు నట్టినట్ట చల్లంగా ఉండాలని చెప్పి చెట్లు నట్టు కుమ్మేసినట్టు రేపు ఏదైనా ఫ్లైఓవర్ పథకం ఏమన్నా ఉందా, లేకపోతే ఏమన్నా అక్కడ కట్టినట్టుగా ఏమన్నా మెడ్రాస్లో మౌంట్ రోడ్ దాటడానికి వేస్తారు చూడు బ్రిడ్జ్లు, అట్టే ఏమన్నా హైవేకి ఏమన్నా బ్రిడ్జ్ చేస్తావా, ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. లేకపోతే హైవేకి ఈ పక్క హైవేకి అవతల పక్క వస్తే ఆ మధ్య దాటి వాళ్ళందరూ పడిపోతారు పాపం, ముసలోడు బిసులోడు పెన్షన్కి రావాలన్నా దేవికి రావాలన్నా అది దాటి రావాలంటే అదో నిర్ణయం తీసుకొని ఈరోజు భౌగోళిక సంబంధించినటువంటి పరిస్థితులు ఏవి మాకు సంబంధం లే, మేము మాకు గెలిపే పరమావధి అన్నట్టుగా మంచి. దానితో పాటు ఈరోజు సామాజిక సమీకరణలు ఉంటాయి. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, తరతరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలను మనం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి జెండా వైపు తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, దాన్ని 3-4 మొక్కలు చేసేస్తే వాళ్ళకి ఏదైనా రేపు సామాజిక సమస్య కానీ లేదా సామాజిక సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, వాళ్ళ సమాజానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలంటే ఈరోజు నువ్వు చేసినటువంటి పరిస్థితుల్లో 3-4 కార్పొరేటర్లు కూర్చుకుంటే తప్ప అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు సామాజిక పరంగా, భౌగోళిక పరంగా, జనాభా పరంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు నువ్వు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, పార్టీని గురించి ఏదో ఒక విధంగా కార్పొరేషన్ దొంగదారిని దక్కించుకుంటే చాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఒక కాలనీ పెట్టారు, సన్నటి గీతకేసుకుంటూ పోయి, ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి మెయిన్ రోడ్ వరకు తీసుకుపోయి మళ్ళీ ఇంకో కాలనీ పెట్టారు. ఆ కాలనీలో కూడా ఏంది, మీకు అనుకూలంగా ఉంటే సగబెట్ట, అనుకూలంగా లేదు సగబట్ట, కాలనీలు కూడా విభజించి పారేశారు. ఎక్కడ కాలనీ కూడా ఒకటిగా లేదు, కాలనీని కూడా విడగొట్టారు. ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్ వరకు తీసుకుపోతుంది, ఆ మెయిన్ రోడ్లో ఉండే కార్పొరేటర్ వెనక పక్కన వాళ్ళు పెడితే నాకు సంబంధం లేదనే, అక్కడి నుంచి వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలా, రోడ్లు కావాలంటే ఎవరు వేయాలా, కరెంటు పోతే ఎవరిని అడగాలా, ఏ కార్పొరేటర్ దగ్గర పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చి కూర్చోబెడితివి ఈరోజు. కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాలనీలు విభజించేటువంటి మంత్రిని నేను ఎక్కడ చూడలే, కాలనీలు కూడా విడగొట్టాడు. నువ్వు ఇచ్చినటువంటి జీవో చూస్తే ఎంత నవ్వు వచ్చిందంటే, ఈ బైఫర్కేషన్ ఎంత ఇచ్చావు బాగానే ఉంది, వాటిని ఏ ప్రాతిపదికన విభజించాలనేటువంటి విధి విధానాలు ఎక్కడన్నా ఇచ్చావా, ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదంటే అందరూ నిన్ను దొంగచాటుగా, ఇప్పుడు మీ వాళ్ళందరూ చేసేటువంటి దొంగ పనులు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర కూడా దొంగతనానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఏదో ఒక విధంగా గెలవాలన్నటువంటి ఆలోచన తప్ప వీటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారం ఏ విధంగా అయితే మనం గెలవగలమన్నట్టుగా ఏది కూడా ఆలోచన చేయకుండా ఈరోజు మీరు చేసినటువంటి దాంట్లో ఎంతమందికి అన్యాయం జరగదు గుర్తుంచుకోండి. ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన వచ్చింది, ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో వచ్చింది, ఆ కాలనీని చెక్కల మొక్కలు చేసి ఓసీలతో కలిపేశారు. ఆ ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందా లేదా ఆ కాలనీలో? మీకు సంబంధించి 10 మంది ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ 10 మందికి మీరు రిజర్వేషన్ కల్పించుకొని మా పక్క ఉండేవాడు రిజర్వేషన్లు గెలిస్తే చాలు, మాకు ఓట్లు వేస్తే చాలు అన్నట్టుగా ఈరోజు కొలగడానికి ముందే మీరు తీసుకుంటున్నటువంటి అసాధారణ నిర్ణయాలు, కాలనీలు విభజించడం, ప్రాంతాలను విభజించడం, భౌగోళిక పరిస్థితులు కూడా ఈరోజు మీ చేయి దాటిపోయేటువంటి విధంగా, ప్రజలు ఇబ్బంది పడేటువంటి విధంగా మీరు చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా లేవా? కాబట్టి వాటిని కూడా మీరు బేఖాతరు చేస్తా, వాటిని కూడా పట్టించుకోకుండా చివరికి పాపం మరీ పరాకాష్ట ఏంటంటే ఎవరో చెప్పారు, ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లు కాలనీలు ఓటర్లు ఇస్తే పర్వాలేదు. ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే, కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు 2 ఓట్లు అవుతారు డివిజన్లో. ఏడన్నా ఉందా? ఏడన్నా కుటుంబాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఈరోజు మీరు వేరు చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తే, కాబట్టి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒకవేళ ఓటమి భయం సహజం, ఎందుకంటే ఇప్పటికే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు ఏం చెప్తున్నాడు, స్థానిక సంస్థల్లో గెలిచి రావాలి. మీరు గుర్తు పెట్టుకోండి, స్థానిక సంస్థలో నెల్లూరు కార్పొరేషన్ ఓడిపోయిందంటే నారాయణ పదవి కూడా గోవింద, నారాయణ మంత్రిగా కూడా ఉన్నాడు. నారాయణకి తెలుసది, నాయన ఏది వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కాబట్టి ముక్కలు చెక్కలు చేసినా కూడా మామూలుగా మనం గెలిస్తేనే మనం మంత్రిగా కొనసాగుతాం, లేకపోతే ఇంకోటి కొట్టకపోయే పరిస్థితుంది ఈ జిల్లాలో. అందుకని చెప్పి మనం ఏదో చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఏదో కొంత హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి హెల్పింగ్ నేచర్ కింద దీన్ని ఇచ్చున్నాడు,
కాబట్టి మనం ఏదో దీన్ని చిన్నగా కొట్టకపోవాలి కానీ లేకపోతే ఇబ్బంది అని చెప్పి ఇది కూడా శ్రీధర్ రెడ్డి చెప్పి ఉంటాడు ఈ సలహాలన్నీ. సార్ నారాయణ సార్ మీరందరూ కలిసి కానీ మనం దీన్ని కానీ కొట్టకపోతే మీకే ప్రమాదము, అందుకని నేను చెప్పినానండి. మరి ఆయన ఈయన సీటు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈయన ఆయన సీటు కోసం కాపాడుకుంటున్నాడు. అది వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య, మాకు సంబంధించినటువంటిది కాదు అది. అయితే జరిగేటువంటి ప్రక్రియలో వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి దుర్మార్గం అనేటువంటిది నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ మొక్కలు చెక్కలు చేయడం. అందుకని మేము ఈ ప్రభుత్వానికి చెప్పేది, ఒక పక్క మీరు సార్ తీసుకొచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ తీసుకొచ్చారు, దాని ప్రకారం ఆ రివిజన్ జరుగుతుంది. ఆ రివిజన్ జరిగిన తర్వాత కొలగడన కూడా పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. దాని ప్రకారం మీరు ఏ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మీరు అనుకున్నట్టుగా 72 వాటిని ఈరోజు 3 క్లస్టర్లు చేసి వాటిల్లో ఒకటి కలుపుకొని జనాభా ఏదైనా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటే, ఎందుకంటే 5 నుంచి 10% వరకు జనాభాకి వెసలుబాటు ఉండదు. ఒక కాలనీలో విడగొట్టకూడదని చెప్పి వచ్చినటువంటి వెసలుబాటు, ఆ కాలనీని పూర్తిగా కలుపుకొనేయడానికి ఇచ్చినటువంటి వెసలుబాటు. ఇవన్నీ తిరోధకాలు ఇచ్చి వీటన్నిటితో సంబంధం లేకుండా మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తా, మా ఇష్టారాజ్యం, ఇది మా జాగీరు నెల్లూరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూర్చొని మీ ఇష్ట ప్రకారం దీన్ని మొక్కలు చెక్కలు చేయడం అన్యాయం. కాబట్టి అన్ని మున్సిపాలిటీలు కూడా ఇదే జరగబోతుంది. మా వాళ్ళు ప్రతి దగ్గర కూడా దీని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడైతే మీరు నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారో అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనలేదు. కాబట్టి నేరుగా పోతే మనకు ప్రమాదం. అందుకని డొంక తిరుగుడులో ఏదో ఒక విధంగా బిమ్మిని చేసి ఏదో ఒక విధంగా మనం గెలవాలనేటువంటి ఆలోచనకు వచ్చేశారు. అందులో భాగంగానే మీరు ఇటువంటి దుష్ట సాంప్రదాయాలు కొడిగడుతున్నారు. కాబట్టి నారాయణకి కానీ శ్రీధర్ రెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే, మీకు గెలుస్తామనే నమ్మకం ఉంటే, గెలుపు మీద ధీమా ఉంటే ఇవన్నీ వదిలిపెట్టండి. ఈ కహానీలు రేపటానికి కూడా ఒకడు మాట్లాడుతుంటాడు, అవన్నీ వదిలవులో ఉంటా. మేము చెప్పేది స్పష్టంగా, మీరు ఏదైతే డివిజన్లు ఉన్నాయో వాటిని 18 డివిజన్లు 18 క్లస్టర్లు చేయండి, 3 ఉన్నటువంటి వాటిని 4 చేయండి. అక్కడ ఏదైనా జనాభా ప్రాతిపదిక ఇంకేదైనా సమస్యలు ఇస్తే వాటిని పరిష్కరించండి తప్ప వాటన్నిటికీ భిన్నంగా ఎక్కడా కూడా ఈరోజు మనం అనుకున్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అమలు కాకుండా జనాభా ఉండాలనేటువంటి దానికి తిరోధకాలు ఇచ్చి ఒక దగ్గరేమో 800 మందికి ఒకడు, ఒక దగ్గరేమో 8000 మందికి ఒకడు, ఆ విధంగా పెట్టుకుంటా పోతే మీరు ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలా తీరం ద్రోహం చేశారు. ఎక్కడ పోయినా గుంటలే, ఏ గుంటలో ఎవడుబడి చచ్చిపోతాడో తెలియటం లేదు. నెల్లూరులో సాయంకాలం 6 గంటల తర్వాత బాబులే ఆ గుడ్డి దీపాలు ఎలుగుతున్నాయి. ఏదన్నా మామూలుగా ఉంటే వాటికి సంబంధించి ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా నీడ కోసం చెట్లు వేసాడు. ఆ చెట్లు ఇంటి ముందు సగం కొట్టేసారు, సగం చచ్చిపోయినాయి. అదేమంటే నారాయణ నేను చెప్పలేదన్నాడు. నువ్వు ఇచ్చినటువంటి అధికారులు చెప్పారు కదా అంటే నారాయణ పాపం చూపించుకుంటున్నాడు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి. కాబట్టి ఎందుకు అనవసరమైనటువంటివి అన్ని పాములు ఆడితే ఏలుగు పాము కూడా ఆడింది అన్నట్టుగా నారాయణ కూడా ఈ మధ్య మా మీద విమర్శలు చేస్తుండే. నారాయణకి పార్టీ అంటే ఏందో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలియదు, నెల్లూరు అంటే ఏందో తెలియదు, నెల్లూరు కార్పొరేషన్ నీకు తెలిసిందేంది, ఏ విధంగా విద్యను అమ్ముకోవాలనేటువంటి విషయం తప్ప మరొకటి తెలియనటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు మమ్మల్ని విమర్శిస్తేట, మా పార్టీని విమర్శిస్తేట, మా నాయకులను విమర్శిస్తేట. కాబట్టి నీకు తెలియనటువంటి విషయాలు తొలగిపోవద్దు. ఏదో మాట్లాడితే దానికి సంబంధించి చివరికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే విలేకరులను కూడా లోపలేస్తాం, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఏ విలేకరుల అతీతులు కాదో వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములే అనేటువంటి దాని దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయన మీరు కూడా ఏదైనా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే మీ మీద కూడా కొరడా దులిపించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి పరిపాలన చూస్తున్నాం. కాబట్టి నేను హితవు చెప్పేది, ఇప్పటికైనా మీరు దీన్ని ఆలోచన చేసి దీని మీద ఏదన్నా మార్పులు చేర్పులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా అన్నిటికీ సంబంధించి జనాభా ప్రాతిపదిక తీసుకోండి, భౌగోళిక ప్రాతిపదిక తీసుకోండి, రిజర్వేషన్కి సంబంధించి తీసుకోండి, కాలనీలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, కాలనీలో ఉన్నటువంటి ఆకున్నటువంటి జనాభాని వీటన్నిటినీ ఆ మత సామరస్యం వెల్లివిరిసేటువంటి విధంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా సమస్యలు ఉద్భవించకుండా మీరు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని దీని ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకుంటానని చెప్పి భావిస్తున్నాం. లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి మా శాసనమండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మా సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు అందరం కలిసి దీనికోసం పోరాటం చేస్తాం. మీరు జనాలలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసినటువంటి ప్రక్రియ వల్ల మీరు కార్పొరేషన్ మా పరం చేసుకోవాలనేటువంటి మీ ఆలోచన విధానం వల్ల నెల్లూరు నగర ప్రజల్లో మీరు భ్రష్టు పట్టిపోవడం ఖాయం. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిక అనుకుంటారా, లేదా మిమ్మల్ని మా కోరిక అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, ఏదనుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కానీ చేసినటువంటి తప్పులన్నింటిని కూడా సరిదిద్దుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.